తమ కంటే మెరుగైన ప్రదర్శన చేయడంతోనే శ్రీలంక విజయం సాధించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయంతో తాము రిలాక్స్ అయ్యామనే వాదన సరికాదన్నాడు. ఇదొక పెద్ద జోక్ అని, భారత్కు ఆడుతున్నప్పుడు రిలాక్స్ అనేది ఎప్పుడు ఉండదని స్పష్టం చేశాడు. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి క్రికెట్ గురించి డైలీ అప్డేట్ అయితే వస్తుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. 3 వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్ లో టీమిండియా 110 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో శ్రీలంక 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ ఫలితంగా 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ పై వన్డే సిరీస్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం శ్రీలంక జట్టుపై ప్రశంసలు జల్లు కురిపించాడు. ఈ సిరీస్ లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయలేదని అంగీకరించిన రోహిత్ శర్మ ఈ ఓటమితో ప్రపంచం ఏం అంతం కాదని అసహనం వ్యక్తం చేశాడు. తమ జట్టులోని ఆటగాళ్లు ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నారని, ఈ ఓటమితో బాధపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. స్పిన్ ఆడటంలో భారత బ్యాటర్లు తడబడటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత గేమ్ ప్లాన్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ లో మేము ఒత్తిడికి గురైన మాట వాస్తవం. టీ20 ప్రపంచ కప్ విజయంతో మేము ఏం రిలాక్స్ అవ్వలేదు. ఇదొక పెద్ద జోక్. భారత్ కు ఆడుతున్నంత కాలం రిలాక్స్ అవ్వడం అనేది ఉండదు. క్రెడిట్ ఇవ్వాల్సిన చోట క్రెడిట్ ఇవ్వాల్సిందే. శ్రీలంక మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. కండిషన్స్ కు తగ్గట్టు మేము కాంబినేషన్ ను మార్చాము. ఈ సిరీస్ లో మేము మెరుగైన ఆట తీరు కనబరచలేదు, అందుకే ఓటమి పాలయ్యాం. ఈ సిరీస్ లో ఓడినా మాకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కొందరు బ్యాటర్లు మిడిల్ ఓవర్ లో నిలబడి పోరాడారు. ఈ సిరీస్ లో మేము ఓటమి పాలయ్యాం కాబట్టి సానుకూల అంశాల కంటే లోపాల పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. స్పిన్ కండిషన్ లో మేము ఎక్కడ తప్పుదాలు చేసామో చర్చించుకుంటాం. సిరీస్ ఓడిపోయినంత మాత్రాన ప్రపంచం ఏం అంతం కాదు. మా ఆటగాళ్లు ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నారు. కఠినమైన ఓ సిరీస్ ను మేము ఓడిపోయాం. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటాం అనేది ముఖ్యం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.